హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్. సో నేనైతే నువ్వుల లడ్డు చేస్తున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు వేసేసి అందులో కొంచెం జీలకర్ర, అలానే ఒక 2 గ్రీన్ చిల్లీస్, వేపిన శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 to 3 గార్లిక్ క్లోవ్స్ అంటే వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా ఉండే చట్నీ ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి చట్నీయే కదా గైస్. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా సెట్ అయిపోయే చట్నీ అన్నమాట. అండ్ నిన్న మీరు చూసినట్లయితే మిలెట్స్ అవన్నీ కూడా నానబెట్టాను కదా దోసకి. నిన్న నైటే అది రుబ్బేశాను అండ్ నైట్ అంతా కూడా అది చక్కగా ఫర్మెంట్ అయితే అయ్యింది గాయస్. ఫస్ట్ అయితే పాపకి, హస్బెండ్కి ఇద్దరికి వేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ప్రశాంతంగా వేసుకొని అయితే తింటాను గాయస్. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి దోశ అనేది వచ్చిందో. చాలా పల్చగా వచ్చింది అండ్ తీసినప్పుడు కూడా మనకి ఎక్కువ స్ట్రెయిన్ ఉపయోగించక్కర్లేకుండా చక్కగా మనం జస్ట్ స్పూన్ పెట్టగానే వచ్చేస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా దోశ పిండైనా, ఇడ్లీ పిండైనా నైట్ అంతా ఫర్మెంట్ అయితే అందులో కొన్ని మన బాడీకి యూజ్ అయ్యే మంచి బ్యాక్టీరియా అనేది క్రియేట్ అవుతుంది. అవి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన హెల్త్కి కూడా చాలా మంచిది. వాటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది గాయస్. సో మేక్ ష్యూర్ మీరు నైట్ అంతా పిండిని ఫర్మెంట్ చేసారా లేదా అనేది. అండ్ టీ కూడా సర్వ్ చేసుకున్న తరువాత నేను నువ్వుల లడ్డు క్లిప్పింగ్ మిస్ అయ్యింది అని చెప్పాను కదా. సో అందుకనేసి మీకు ఒకసారి ఇది చూపిందామని చెప్పి తీసాను గైస్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా రౌండ్గా అయితే మనకి నువ్వుల లడ్డూస్ అయితే వచ్చేసాయి. సో డాడీకి అయితే ఒక 2 నువ్వుల లడ్డూలు పక్కకు తీసేసి మిగతావైతే బాక్స్లో పెట్టేశాను. సో మోస్ట్లీ ఏంటి అంటే ఎక్కువ ప్రిజర్వ్ ఉండేలా అయితే చెయ్యను గాయస్. ఈరోజు నేను చేశానంటే ఈవేళ రేపు అవి కన్జ్యూమ్ చేసేస్తాము, ఎల్లుండికి మళ్ళీ ఫ్రెష్గా చేస్తానన్నమాట. సో చక్కగా రైస్ అయితే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం క్యారెట్ని ఫస్ట్ చక్కగా పీల్ చేసేసుకొని వాష్ చేసేసుకున్న తరువాత క్యూబ్స్ లాగా అయితే మనం క్యారెట్ని కట్ చేసుకోవాలి. మనం క్యారెట్ ఫ్రైకి కొంచెం ఇలాగ పెద్ద సైజు క్యూబ్స్ ఉంటే కనుక మనకి క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై అనేది. సో అందులోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో చూసారా మనకి క్యారెట్ పీసెస్ క్యూబ్స్లా కట్ చేస్తే ఎంత అందంగా అయితే కనిపిస్తుందో. సో ఫస్ట్ అయితే ఆయిల్ తీసేసుకొని అందులో ఆనియన్స్, అలానే కొంచెం కరివేపాకు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఆ తరువాత నైట్ అంతా నానబెట్టుకున్న గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం యాడ్ చేసేసుకుందాము. ఇందులో పచ్చి బఠానీ వేయడం వల్ల మనకి కంప్లీట్ టెక్స్చర్ అనేది మారిపోతుందండి. క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది మనకి. అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని అది ఇంకొక నిమిషం ఫ్రై అయిన తరువాత కారానికి తగినంత ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. సో ఇందులో మనం ఎటువంటి విధమైన కారం కానీ పచ్చిమిరపకాయలు వేయము గైస్. ఏ కారమైనా సరే ఈ ఎండుమిరపకాయలతోనే రావాలి. సో మీకు ఎంత అవసరం అనుకుంటే అన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి. సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్యూబ్స్లా చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ అంటే హై కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉంచామనుకోండి, మనకి పర్ఫెక్ట్గా క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మనకి వెజిటేబుల్స్ ఏవైనా కూడా ఓవర్గా కుక్ అయ్యాయి అనుకోండి, అందులో ఉన్న టేస్ట్ అనేది మనకి అస్సలు ఉండదు. పీస్ అనేది ఓవర్ కుక్ అయిపోతే మెత్తగా ఉండి మనకి తినాలంటే ఆ ఫ్లేవర్ మనకి కనిపించదు గైస్. సో మనం క్యారెట్ మోస్ట్లీ 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది.
సో అది అయ్యేలోపు ఈరోజు మాకు ఆకుకూరల అమ్మాయి అయితే వచ్చింది. తన దగ్గర నేను కొంచెం పుదీనా తీసుకున్నాను, కొత్తిమీర, ఇంకా పొనగంటి కూర, కరివేపాకు. ఈ 4 ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. మెయిన్ ఏంటంటే ఇంటికొచ్చే అమ్మాయి దగ్గర అనుకోండి అసలు మనకి మాయిశ్చర్ అనేది ఉండదు. చూడండి ఎంత డ్రైగా ఉన్నాయంటే లీవ్స్ చక్కగా గ్రీన్‌గా, డ్రైగా ఉంటాయి. అండ్ మట్టి కూడా ఎక్కువ ఉండదు గైస్. కొంచెం నీట్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకని నేను మోస్ట్‌లీ తన దగ్గర తీసుకుంటాకే ప్రిఫర్ చేస్తాను. కంపేర్ టు వెజిటబుల్ షాప్స్‌లో కంటే కూడా అమ్మాయి తెచ్చిందే తీసుకుంటాను. అండ్ వన్స్ మనం ఇవన్నీ కూడా కొంచెం పేషెన్స్‌తో నీట్‌గా చేసేసుకొని ఒక సైడ్ పెట్టేసామనుకోండి, చట్నీస్‌లోకైనా, కర్రీస్‌లో అయినా ఇన్‌స్టంట్‌గా తీసుకొని వాష్ చేసేసుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను వాష్ చేయను గైస్. నీట్‌గా మొత్తం అన్నీ ఇలా నీట్‌గా చేసుకున్న తర్వాత స్టోర్ అయితే చేసేసుకుంటాను. అండ్ ఎప్పుడైతే మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు నీట్‌గా వాష్ చేసుకొని, కొంచెం డ్రై చేసుకొని వెంటనే నేను కర్రీస్‌లోకి గానీ, చట్నీస్ గానీ చేసేస్తాను. ముందే వాష్ చేసేసామనుకోండి అవి మనకి ఎక్కువ నిలువ అయితే ఉండవు. సో, అందుకనమాట. ఆ తరువాత కొంచెం కొత్తిమీరని కూడా శుభ్రం చేసేసుకుంటాను. అండ్ పొనగంటి కూరైతే చాలా కష్టం గైస్. అది మనము శుభ్రం చేసుకోవడానికి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఆకు కూడా మనం చాలా నీట్‌గా ఇలా తీసుకొని మనము శుభ్రం అయితే చేసుకోవాలి. యాక్చువల్లీ నేను రేపు ఈ కర్రీ అయితే చేస్తున్నాను. పప్పు పొన్నగంటి కూర వండుదామని చెప్పి. మనకి అదే రోజు క్లీన్ చేసుకొని, అదే రోజు వండాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా మనకి. సో, కుకింగ్ అనేది మనకి లేట్ అయిపోతుంది. సో, అందుకనేసి ఈరోజు చక్కగా శుభ్రం చేసేసుకొని, రేపు నేను దాన్ని వండేస్తాను. అండ్ ఈలోపు క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది గైస్. చక్కగా మనం కోకోనట్ తురుము ఉంటుంది కదా! కొబ్బరి తురుము లాస్ట్‌లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము అయితే వేసేసుకొని వెంటనే దింపేసుకుంటే పర్ఫెక్ట్‌గా మనకి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నేను లీఫీ వెజిటబుల్స్ ఇదిగో చూడండి. ఇవన్నీ కూడా ఎలా పెట్టానో, ఎలా స్టోర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను గాయ్స్. నేనైతే ఒక వైట్‌గా ఉన్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకుంటాను. చాలా పెద్దగా ఉండే కంటైనర్ అయితే తీసుకుంటాను. సో దట్ ఈ 3 వెరైటీస్ కూడా ఒకే దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దానిపైన ఇంకొక న్యూస్ పేపర్ పెట్టి అందులో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనానైతే వేసేసుకుంటాను. ఆ తరువాత దానిపైన ఇంకొక న్యూస్ పేపర్ పెట్టేసుకొని పొనగంటి కూరనైతే వేసేసుకుంటాను. సో, ఇలా 3 లేయర్స్ కింద పెట్టుకున్నామనుకోండి, మనం దేనికది తీసుకుంటాకి ఈజీగా ఉంటుంది. యూజ్ చేసుకుంటాకి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఒకదానికి, ఒకదానికి మధ్యలో మనకి పేపర్ అనేది సెపరేట్ చేస్తుంది. సో, మాయిశ్చర్ అనేది మాక్సిమం ఫార్మ్ అవ్వకుండా ఫ్రెష్‌గా మనకి లీఫీ వెజిటబుల్స్ అనేవి ఉంటాయి. సో, చూడండి ఇప్పుడు నాకిది కావాలనుకోండి ఈజీగా నేను తీసుకుంటాను. అండ్ పుదీనా యూజ్ చేసుకోవాలనుకోండి జస్ట్ ఆ న్యూస్ పేపర్ హోల్డ్ చేయగానే మనకి పక్కకొచ్చేస్తుంది. అలా అని మొత్తం అన్నీ కూడా ఒకే కంటైనర్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, అలా పెట్టుకుని మనం పైన లిడ్ పెట్టేసామనుకోండి, మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి అండ్ ఈజీ టు యూజ్ అనమాట. సో, ఇప్పుడు నేనైతే నాన్నగారికి కొంచెం రైస్, అలానే క్యారెట్ ఫ్రై తీసేసుకొని, ఇంట్లో కూడా ఒక సెరామిక్ దాంట్లోకైతే సర్వ్ చేసేసుకున్నాను. అండ్ ఎగ్ వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను గైస్ డ్యాడీకి. మోస్ట్‌లీ నేను బాయిల్డ్ ఎగ్ పెడతాకి ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఆహ్, మధ్యాహ్నం తింటారు యాక్చువల్లీ. నేనిది 10:30 ఆ టైంకైతే పంపిస్తాను. సో, మధ్యాహ్నం తినేసరికి మనకి ఆమ్లెట్ అనేది కొంచెం చల్లారిపోతుంది కదా! సో, బాయిల్డ్ ఎగ్ అనుకోండి కొంచెం లేట్ అయినా కూడా మనకి తింటాకి బావుంటుంది కదా! అని చెప్పి మోస్ట్‌లీ బాయిల్డ్ ఎగ్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఈరోజు కొంచెం ఎప్పుడు బాయిల్డ్ ఎగ్గే ఎందుకని చెప్పి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసి, కొంచెం స్పైసీగా ఒక ఆమ్లెట్ అనేది వేశాను గైస్ డ్యాడీకి. సో, ఇదైతే పెట్టేస్తున్నాను. సర్వ్ చేసేసుకుంటున్నాను. అలానే మొత్తం ఈ క్యారెట్ కర్రీ, అలాగే రైస్ కూడా పెట్టేశాను. అండ్ నువ్వుల లడ్డూలు కూడా ఒక కంటైనర్‌లోకి ఒక 2 నువ్వుల లడ్డూల వరకు తీసి,
అలానే పచ్చిపాలు ఉంటాయి కదా! సో, అది కంప్లీట్‌గా ఐస్ ఫార్మ్‌లో ఉంటాయి. సో, అది పంపిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బయట పెట్టుకొని డ్యాడీ టీ అయితే పెట్టేసుకుంటారు గైస్. సో, ఈ ప్యాకేజ్ గనుక పంపించేస్తే నాకు హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టే. సో, నెక్స్ట్ నేనైతే క్లీనింగ్ ప్రాసెస్‌లోకి వెళ్తాను గాయ్స్. ఎందుకంటే ఈ లీఫీస్ ఇవన్నీ కూడా నేను నీట్‌గా పెట్టుకున్నాను కదా! అంతా కూడా మెస్సీగా ఉంది. వెజిటబుల్స్ అవన్నీ కూడా చాప్ చేశాను కదా! చూసారా? గ్రానైట్ టాప్ అనేది ఎంత మెస్సీగా, డర్టీగా ఉందో. సో, సింక్ కూడా చాలా వెసల్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టవ్ కూడా చాలా డర్టీగా ఉంది. సో, ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్ సెక్షన్‌లోకైతే వచ్చేస్తాను గైస్. నాకైతే స్టవ్ ఎప్పుడు పర్ఫెక్ట్‌గా క్లీన్‌గా ఉండాలి. ఎన్ని వెరైటీస్ చేయనివ్వండి. నెక్స్ట్ మినిట్ నాకు సూపర్ రెడీగా ఉండాలి నాకు స్టవ్ అనేది. అస్సలు స్టెయిన్స్ గానీ, ఎలాంటివి ఉంటే గనక నాకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి పీక్స్‌కి వెళ్ళిపోతాయి గైస్. ఎప్పుడు క్లీన్‌గా ఉన్న హోమ్ చూస్తే నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. సో, నాకైతే ఇలా క్లీన్‌గా ఉండడమే ఇష్టం. కొంచెం హెక్టిక్ అయినా కూడా ఇలా నీట్‌గా చేసి పెట్టుకుంటాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. వన్స్ స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా ఉన్న ఈ వేస్ట్ ఉంటుంది కదా! ఇదంతా కూడా డస్ట్‌బిన్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని కంప్లీట్‌గా గ్రానైట్ టాప్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది గైస్. సో, నేనైతే లంచ్ చేస్తాకి రెడీ అవుతున్నాను. సో, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 1:15 అవుతుంది. అండ్ చూసారు కదండీ! చక్కగా ఎంత నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానో నేను గ్రానైట్ టాప్స్, సింక్స్ ఇవన్నీ కూడా నీట్‌గా అయిపోయాయి. అండ్ ఇదొచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట. చక్కగా రైస్‌తో, అలానే క్యారెట్ ఫ్రైతో, అలానే కొంచెం నువ్వుల పొడి, కొంచెం పెరుగు, ఇంకా ఆమ్లెట్. పర్ఫెక్ట్ వెజ్ థాలీ గైస్. కార్బ్స్, అలానే ఫైబర్, అన్ని రకాల న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఉండేలాగా మాక్సిమం చూసుకుంటాకి ట్రై చేస్తాను. ఎవ్రీడే ఇంత హెల్తీగా అయితే తినను. బట్ ఈరోజైతే చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది కదా అని చెప్పి నేను షూట్ అయితే చేశాను గైస్. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈరోజు లాండ్రీ అది లేదు కాబట్టి మధ్యాహ్నం నాకు కొంచెం టైం దొరికింది. సో, ఒక న్యాప్ అయితే వేశాను. వేసిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను గైస్. సో, టీ అయితే సర్వ్ చేసేసుకొని మీకు తెలిసిందే కదా! ఫైనల్‌గా వీడియో ఎండ్ చేసే ముందు నేను మా పెట్స్‌నైతే మీకు చూపిస్తాను కదా! సో, ఇదిగోండి మా బుజ్జులు 2 కూడా కొంతసేపు విండో దగ్గరైతే వదిలాము. సో దట్ వాటికి కొంచెం ఫ్రీగా తిరిగినట్టుంటుంది. ఎప్పుడు కేజ్‌లో అంటే పాపం వాటికి కష్టమే కదండీ! యాక్చువల్లీ నాకు కూడా అస్సలు మనసొప్పదు అలా కేజ్‌లో ఉంచాలి అంటే. అందుకే మోస్ట్‌లీ నేను పెట్స్‌ని తెచ్చుకుంటాకి ఇష్టపడను. బట్ మా పాప తప్పదు నాకేదైనా ఒక పెట్ కావాలి ఖచ్చితంగా అంటే ఇంక వీటిని తెచ్చుకోవాల్సొచ్చింది. సో, కొంత టైం అయితే చక్కగా వీటిని ఇలా వదిలాము. హ్యాపీగా ఆడుకుంటున్నాయి ఇవి. సో, బాదం అయితే పెడుతున్నాను. బట్ ఇప్పుడు అవి ఆడుకునే మూడ్‌లో ఉన్నాయి గైస్. సో, అందుకని తినట్లేదు అవి. కేజీలో ఉంటే గనక తీసుకొని తినేస్తాయి. ఇప్పుడు వాటికి ఏంటంటే ఏదో ఆడేసుకోవాలి అన్న హ్యాపీనెస్‌తో ఉన్నాయి. సో, ఇదండి నా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏదైనా కమెంట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. సో, చూసారు కదా ఎంత క్యూట్‌గా అయితే పడుకుందో. So thank you so much for watching my video guys. Thank you and stay tuned. Bye.